హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ టైల్స్. ఈరోజు మనం కన్నబిడ్డలు కథ చెప్పుకుందాం. ఒకానొకప్పుడు విరాటుడనే రాజు ప్రజల్ని కన్నబిడ్డల్లా భావించి వారు సుఖ సంతోషాల కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఉండేవాడు. అందువల్ల దేశంలో అవినీతి అక్రమాలు పూర్తిగా నశించాయి. రాజు చేసిన ఉపయోగకరమైన శాసనాల వల్ల ప్రజలు సుఖశాంతులతో ఉంటూ ఉండేవారు. విరాటుడి కొలువులో 2 మంత్రులున్నారు. పేరుకు తగ్గట్టే వారిలో సుబుద్ధి చాలా మంచివాడు. ఇద్దరికిద్దరు చాలా తెలివైన వాళ్ళు. సుబుద్ధి రాజు తనకిచ్చే జీతం సదుపాయాలతో తృప్తిపడి సుఖంగా జీవిస్తూ ఉంటే, కుబుద్ధి మాత్రం స్వార్థబుద్ధితో అంతో ఇంతో అవినీతికి పాల్పడుతూ ఉండేవాడు. రాజు అహర్నిశలు అన్ని వ్యవహారాలు చూసుకోవటం కుబుద్ధికి ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఇతడికి అవినీతికి అవకాశం కూడా లేకుండా ఉంటుంది. బాగా ఆలోచించి కుబుద్ధి ఒక రోజున విరాట్ మహారాజుతో, రాజా, ఇప్పుడు మన రాజ్యం సుభిక్షంగా ఉంది. ఒక్కసారి 10 మంది శత్రురాజులు మనల్ని చుట్టుముట్టినా ఎదురు చెప్పి తిప్పికొట్టగల సైనిక బలము ఉంది. వరుసగా 10 సంవత్సరాలు కరువొచ్చినా తట్టుకోగల ధనధాన్య సంపద ఉంది. ఆగకుండా ఏటా వరదలొచ్చినా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకునేందుకు సదుపాయాలు మనకున్నాయి. ఇంకా మీరెందుకింత శ్రమిస్తున్నారు? ఇకనైనా విశ్రాంతి గురించి ఆలోచించండి అని అన్నాడు. దీనికి విరాట్ మహారాజు నవ్వి, మంత్రి, నీ అభిమానానికి సంతోషం. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, నిన్నటి విందు భోజనం నేటి ఆకలిని తీర్చలేదు కదా. సమస్యలు లేకుండా జీవించాలంటే మనిషి అహర్నిశలు శ్రమించాలి. అందులోనూ నా దేశ ప్రజలందరి బాధ్యత నా మీద ఉంది. కాబట్టి నేను మరింతగా శ్రమించాలి. నేనెప్పుడు విశ్రాంతి గురించి ఆలోచించానో ఆ రోజు నుంచే దేశానికి పతనం ప్రారంభమవుతుంది. నా ఒంట్లో శక్తి ఉన్నంతకాలం నేను ఇలా శ్రమిస్తూనే ఉంటాను. ఈ శ్రమలోనే నాకు విశ్రాంతి, ఆనందము కూడా ఉంది అని అన్నాడు. కానీ కుబుద్ధి తన పట్టు విడవకుండా, ప్రభు, ఏ ప్రజల గురించి తమరింతగా ఆలోచిస్తున్నారో ఆ ప్రజలు మీ గురించి ఏమనుకుంటున్నారో ఆలోచించారా? ప్రజలు కృతజ్ఞులు. వారి గురించి మీరు విలాసాలకు దూరంగా ఉన్నందుకు ఏదో ఒక రోజున మీరు విచారిస్తారు. ఒక్కసారి నాతో బయలుదేరి రండి. మారువేషాలలో నగర సంచారం చేసి వారి ఆలోచనల తీరును గమనిద్దాం అని అన్నాడు. విరాట్ మహారాజు దీనికి అంగీకరించాడు. ముందుగా రాజు, మంత్రి ఒక భాగ్యవంతుడి ఇంటికి వెళ్ళారు. మంత్రి కుబుద్ధి భాగ్యవంతుడితో, విరాటరాజు పాలనలో మనమంతా సుఖంగా ఉన్నాం. కానీ ఆయనపై పెద్ద కుట్ర జరుగుతోంది. మరో కొత్త రాజు వచ్చాడంటే మనమందరం కష్టాల పాలవుతాం. ప్రజలంతా పూనుకొని కుట్రదారులను అణగదొక్కాలి అని అన్నాడు. భాగ్యవంతుడు నిర్లక్ష్యంగా, రాజు మనకేం సొంత డబ్బిచ్చి పరిపాలిస్తున్నాడా? మన దగ్గర పన్నులు తీసుకుని సదుపాయాలు ఇస్తున్నాడు. ఏ రాజైతేనేంటి పళ్ళూటగొట్టుకునేందుకు? ఏ రాజైనా ఒకటే, పన్నులు కట్టేందుకు. కుట్రదారులంటూ అంటే వాళ్లతో నేను గొడవ పెట్టుకోను. రాజు దుర్మార్గుడైనా సామాన్యులనే తప్ప భాగ్యవంతులని బాధించడు. భాగ్యవంతులకు డబ్బు తయారు చేయడం తెలుస్తుంది. ఏ రాజుకైనా డబ్బు కావాలి అన్నాడు. రాజు, మంత్రి తిరిగి ఒక పేద రైతు ఇంటికి వెళ్ళారు. వాడు వాళ్ళ మాటలు విని, నన్ను అడిగితే ఈ రాజు పోతేనే మంచిదంటాను. తాగాలంటే పానసాల లేదు, ఆడాలంటే జూదశాల లేదు. ఇప్పుడు 4 డబ్బులు కూడబెడితే మాత్రం నేను పేదవాడిగా ఉన్నప్పుడు ఎలా బ్రతికానో అలాగే ఉన్నాను. విలాసాలు లేని జీవితం వృధాయే కదా అన్నాడు. నువ్వు ఇలా అనడం న్యాయం కాదు. మన రాజు విలాసాలన్నీ వదులుకొని అహర్నిశలు శ్రమిస్తున్నాడు. నువ్వు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడవాలి అని అన్నాడు కుబుద్ధి. ఈ గొప్పవాళ్ళ సంగతి నేను విన్నాను. కోట లోపల అంతఃపురంలో ఆయన ఏం చేస్తున్నాడో నువ్వు చూసావా, నేను చూశానా? మనందరం నమ్మాలని ఇలాంటి ప్రచారాలు చేస్తూ వాళ్ళు అన్ని సరదాల్లోనూ మునిగి తేలుతూ ఉంటారు. రాజుని నేను 2 సార్లు చూశాను. జరీ బట్టలు కట్టుకుని, ఒంటి నిండా నగలు పెట్టుకుని, అత్తరు వాసనలతో గుమగుమలాడిపోతూ పిడిరాయిలాగున్నాడు తప్ప అహర్నిశలు శ్రమిస్తున్నవాడిలా ఏం లేడు. తానన్నీ అనుభవిస్తూ మనకేమీ లేకుండా చేసిన ఈ రాజంటే నాకు మహామంటగా ఉంటుంది అన్నాడు పేద రైతు. అక్కడి నుంచి మళ్ళీ రాజు, మంత్రి ఒక విలాస పురుషుడి దగ్గరికి వెళ్ళారు. నగరంలో విలాసాలు లేవని వాడు అన్ని ఏర్పాట్లు చేశాడు.
వాడికి కూర్చుని తిన్న తరగని తరతరాల తాతల నాటి ఆస్తి ఉంది. కుబుద్ధి వాడితో, మహారాజు ప్రజల క్షేమం కోసం విలాస జీవితం వదిలిపెట్టి అహర్నిశలు శ్రమిస్తూ ఉంటే నువ్విలా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం ఏం బాగాలేదు. ఒక మంచి పౌరుడిగా నీ వంతు నీవు చేయాలి అన్నాడు. విలాసపురుషుడు నవ్వి, రాజంటే ప్రజాసేవకుడు, ఆయన బాధ్యతలు ఆయన చేస్తున్నారు. నాకు అలాంటి బాధ్యతలు ఏం లేవు, సుఖపడుతున్నాను అన్నాడు. బాధ్యత అందరికీ ఉంటాయి. పౌరుడిగా నీ బాధ్యత నువ్వు నిర్వహించటం లేదు. మన రాజు మంచివాడు. ఎందరో రాజులు విలాస జీవితాల్లో మునిగి తేలుతూ ప్రజలను పట్టించుకోకుండా అనవసరాలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటే ఎవరేం చేయగలుగుతున్నారు? మన రాజుగారిని ఆదర్శంగా తీసుకొని నువ్వు మారాలి అన్నాడు కుబుద్ధి. విలాస జీవితం అనుభవించడానికి కూడా యోగం ఉండాలి, చేత కావాలి. మన రాజు దురదృష్టవంతుడు, చేతకానివాడు. ఆయన నాకు ఆదర్శం కాదు అన్నాడు విలాసపురుషుడు. అక్కడి నుంచి వెళ్ళి మరికొందరు సామాన్యుల్ని కలుసుకున్నారు. కుబుద్ధి రాజును తిడితే వాళ్ళు భయపడి, గోడలకు చెవులుంటాయి, రాజును తిట్టడం నేరం కదా, రాజభటులకు తెలిస్తే న్యాయస్థానానికి తీసుకుని పోగలరు అన్నారే తప్ప అంత మంచి రాజును నిందించడం ఏమిటని ఏ ఒక్కరూ అడగలేకపోయారు. అంతఃపురానికి తిరిగి వెళ్ళాక విరాటుడి మనసు పాడయింది. కుబుద్ధి మాటలు అబద్ధమని ముందు ఆయన అనుకున్నాడు. కానీ ఎవరి కోసం తానింతగా శ్రమిస్తున్నాడో వారిలో ఎక్కడా తనంటే కాస్తంత గౌరవం లేదు. ఏ విషయం ముందుగానే తెలిస్తే ఎంతో బాగుండేది. ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచనలో పడ్డాడు. ఆ రోజు నుండి విరాట్ మహారాజు అన్యమనస్కంగా ఉంటూ రాజవ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తగ్గించాడు. ఇది సుబుద్ధి గమనించి మొదట్లో రాజు ఆరోగ్యం బాగాలేదేమో అనుకున్నాడు. కానీ అసలు కారణం ఏమికైనా ఉండవచ్చని అతడికి త్వరలోనే అనుమానం పుట్టి రాజును కలుసుకుని కారణం అడిగాడు. ముందు తన తటపటాయించిన కాసేపటికి రాజు అసలు విషయం చెప్పేశాడు. సుబుద్ధి నివ్వెరపోయి, ప్రభు, తమరు అనవసరంగా కలవరపడుతున్నారు. ప్రజలు తమని ఎంతో గౌరవిస్తున్నారు. ఇదంతా కుబుద్ధి యొక్క కుతంత్రం. తమరిని విలాస జీవితం వైపు మళ్లించి తాను అవినీతిని కొనసాగించాలని కుబుద్ధి తాపత్రయపడుతున్నాడు. ఇదంతా నమ్మకండి అని చెప్పాడు సుబుద్ధి. నా కళ్ళారా చూసిన నిజాన్ని నేను నమ్మకుండా ఎలా ఉండగలను అన్నాడు విరాటుడు. ప్రభు, వ్యాపారస్తులు కొనేటప్పుడు సరుకు బాగోలేని దాన్ని పట్టి మచ్చుగా తీసి తక్కువ ధరకు కొంటారు. అమ్మేటప్పుడు ఏదో సరుకులోంచి బాగున్నదాన్ని మచ్చుగా తీసి చూపించి ఎక్కువ ధరకు అమ్ముతారు. ప్రజల్లో మీ పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో కుబుద్ధి ఒక రకం మచ్చు చూపించాడు. మీరు నాతో బయలుదేరి వస్తే మరొక రకం చూపిస్తాను అని అన్నాడు సుబుద్ధి. కుబుద్ధితో వెళ్ళినట్లే మారువేషంలో సుబుద్ధితో కూడా వెళ్ళి విరాట్ మహారాజు ప్రజలు తన కోసం ప్రాణాలైనా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుసుకున్నాడు. అంతఃపురానికి తిరిగి వచ్చాక, ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా ప్రభు అన్నాడు సుబుద్ధి. విరాట్ రాజు తల అడ్డంగా ఊపి, అందరూ ప్రజల కోసం సమంగా శ్రమపడుతున్నారు, కానీ కొందరు నన్నే ఎందుకు ద్వేషించి చిన్నబుచ్చుతున్నారు? కృతజ్ఞులైన ఈ ప్రజల కోసం నేను నా సమయాన్ని వృధా చేసుకుంటున్నాను. ఇక మీదట అలా చెయ్యను అన్నాడు. ప్రభు, ప్రజల్ని కన్నబిడ్డల్లా భావించే మీరు ఇలా అనడం భావ్యం కాదు. మరొకసారి నాతో రండి, మీకు మరో విశేషం చూపిస్తాను అన్నాడు సుబుద్ధి. విరాట్ రాజు సుబుద్ధి కలిసి ఒక అడవిలోని వెళ్ళారు. అక్కడ వారికి ఒక చెట్టు కింద కూర్చొని ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటున్న వృద్ధ బ్రాహ్మణుడు కనిపించాడు. విరాట్ రాజు ఆశ్చర్యంగా, ఎవరీయన అని అడిగాడు. కేశవుడనే సద్బ్రాహ్మణుడు. ఇతడి భార్య 3 మగపిల్లల్ని కని మరణించింది. మళ్ళీ పెళ్లి చేసుకుంటే సవతి తల్లి బిడ్డల్ని తిన్నగా చూడదని ఆయన తనే స్వయంగా పిల్లల్ని పెంచాడు. వారికి ఏ శ్రమ కలగకూడదని రాత్రింబవళ్ళు కష్టపడి డబ్బు సంపాదించాడు. తను తిన్నా తినకపోయినా పిల్లల చేత పంచభక్ష పరమాన్నాలే తినిపించాడు. తను ముతకబట్టలు ధరించిన పిల్లల చేత పట్టుబట్టలు ధరింపజేశాడు. ధన సంపాదనకై తను నలుగురిని సేవించుకుంటూ పిల్లలకు మాత్రం సేవకుల్ని పెట్టాడు.
వాళ్లను బాగా చదివించి మంచి ఉద్యోగాల్లో పెట్టాడు. పిల్లలు 3 పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నారు. తన పిల్లలే తన ఆస్తి అనుకుని తనకున్నదంతా 3 వాటాలు చేసి 3 బిడ్డలకు పంచి ఇచ్చేశాడు. వృద్ధుడయినాక పిల్లలకు తండ్రి భారమయ్యాడు. ఆయన యోగక్షేమాలు చూడటానికి వారిలో వారు వేసుకున్నారు. పిల్లలకు తండ్రి అంటే రవంత అభిమానం కానీ కృతజ్ఞత కానీ లేవు. అది భరించలేక ఈయన అడవికి వచ్చి చేరాడు అని చెప్పాడు సుబుద్ధి. ఇదంతా నీకెలా తెలుసు అన్నాడు విరాట్ మహారాజు ఆశ్చర్యంగా. కేశవుడు నా భార్యకు దూరపు బంధువు. ఆయన పరిస్థితి తెలిసి నా భార్య జాలిపడి సహాయం చేయమంది. నేను వెళ్ళి అడిగితే నా బిడ్డలు నన్ను పొమ్మనలేదు. వాళ్ళు రత్నాలు. నేనే వానప్రస్థం స్వీకరించి ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకుంటున్నాను. నాకెవరి సహాయము వద్దు. అవసరం అనిపిస్తే నేను నా బిడ్డల దగ్గరికే వెళ్తాను అని చెప్పాడు. తన బిడ్డలకు చెడ్డ పేరు రావటం కూడా ఈయన సహించలేడు అని చెప్పాడు సుబుద్ధి. విరాటుడేదో అనేలోగా కేశవుడు కళ్ళు తెరిచి వాళ్లను చూసి మహారాజు మంత్రులుగా గుర్తించి నమస్కరించాడు. విరాట్రాజు అతడితో, బ్రాహ్మణోత్తమ, నీ కొడుకుల గురించి విన్నాను. నా రాజ్యంలో అటువంటి దుర్మార్గుల్ని శిక్షించకుండా విడిచిపెట్టను అన్నాడు. ప్రభు, ఈ చివరి దశలో నేనిక్కడ నా కొడుకుల కోసం తపస్సు చేస్తున్నాను. వాళ్ళని మీరు శిక్షిస్తే ఆ బాధ నేను భరించగలనా అన్నాడు కేశవుడు. దుర్మార్గుల్ని శిక్షించడం రాజుకి తప్పనిసరి అన్నాడు విరాట్రాజు. నా బిడ్డలు చట్టవిరుద్ధమైన పని చేసినప్పుడు కదా దుర్మార్గులయ్యేది. గ్రామానికి వెళ్ళి వారి గురించి విచారించండి. వాళ్ళు ఎలాంటి వారో మీకు తెలుస్తుంది అన్నాడు కేశవుడు. కష్టపడి పెంచి పెద్ద చేసి వృద్ధాప్యంలో ఆదుకోవటానికి బదులు అడవిపాలు చేసిన వారు దుర్మార్గులు కాదా అని అడిగాడు విరాట్రాజు. ప్రభు, కన్నబిడ్డల్ని పెంచి పెద్ద చేయటం నా బాధ్యత. ప్రతిఫలం వారి నుంచి ఆశిస్తే అది నా స్వార్థం అవుతుంది. బిడ్డలు తమను పొగడాలని ఇంకా ఏదోదో ఇవ్వాలని అనుకునే తండ్రి కానే కాదు, వ్యాపారి. నా శక్తి కొద్దీ వారికి ఏదైనా ఇవ్వటంలోనే నాకు సంతృప్తి. ఇప్పుడు వారికి ఇవ్వటానికి నా దగ్గర ధనకనక వస్తువాహనాలు లేవు. అందుకే నేను తపస్సు చేసి తపోఫలాన్ని వాళ్ళకిస్తున్నాను అని అన్నాడు కేశవుడు. ఈ విషయం తెలుసుకున్న విరాట్రాజుకి జ్ఞానోదయమైనట్టయింది. ప్రజలను కన్నబిడ్డలుగా చూసుకునే విరాట్రాజు వారి నుంచి పొగడ్తలను ఆశించటం సిగ్గనిపించింది. జ్ఞానోదయం కలిగించిన సుబుద్ధిని కృతజ్ఞతలను తెలియచేసి తిరిగి రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలిస్తూ ఉన్నాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.